కార్ మెకానిక్ గ్యారేజ్. కిషన్ లాల్ కి చాన్పూర్లో ఒక కార్ మెకానిక్ షాపు ఉంది. అతను చాలా మంచి కార్ మెకానిక్. ఎంత పాడైపోయిన కార్నైనా అతను దానిని నిమిషాల్లో బాగు చేసేవాడు. చుట్టుపక్కల ఊరిలో వాళ్ళు కూడా అతని దగ్గరికి కారు బాగు చేయించడం కోసం అక్కడికి వచ్చేవారు. కిషన్ లాల్ షాప్ ముందు కార్లు చాలా పెద్ద లైన్లో ఉండేవి. కిషన్ లాల్ 3 మంచి మెకానిక్లను కూడా తనకి సాయం కోసం షాప్లో పెట్టుకుంటాడు. అరే చోటు, ఏమైంది ఆ కారుకి? ఇంతవరకు ఎందుకు బాగు చేయలేదు? అన్నా, ఒక్క 5 నిమిషాల సమయం నాకు ఇవ్వండి, ఇప్పుడే బాగు చేసేస్తాను. దానికి ప్లగ్ పెట్టాలి అంతే. సరే చోటు, తొందరగా పూర్తి చేయి. చూడు, ఇంకా ఎన్ని కార్లు లైన్లో ఉన్నాయో. ఒకరోజు అయితే కూడా కార్లు పెట్టడానికి స్థలమే లేదు. అది చూసి అతని చుట్టుపక్కల షాప్ వాళ్ళు అతనితో ఇలా అన్నారు. బాబు కిషన్ లాల్ అన్నా, నువ్వు ఎన్ని కార్లు బాగు చేయగలవో అన్ని మాత్రమే తీసుకో. మొత్తం స్థలమంతా నీ కార్లు పెట్టడానికే సరిపోతే మేము ఇంకా ఏమి చెయ్యాలి? అన్నా, నేనేం చేసేది? అందరి కార్లు తీసుకువస్తే వాటిని నేను బాగు చెయ్యాలి కదా. నేను వాళ్ళని కాదనలేను కదా. అన్నా, నీ మాట అయితే సరిగ్గానే ఉంది, కానీ దానికి ఉపాయం కూడా నువ్వే ఆలోచించాలి మరి. కిషన్ లాల్ పనిచేసి అలసిపోయి రాత్రికి ఇంటికి వస్తాడు. తన షాప్ ముందు స్థలం యొక్క సమస్య గురించి ఆలోచిస్తాడు. కిషన్ లాల్ని చింతించడం చూసి అతని భార్య ఇలా అడుగుతుంది. ఏంటండి సంగతి? ఎందుకు కంగారు పడుతున్నారు? అయ్యో, ఏమి చెయ్యను ప్రియా, నా పనే అలాంటిది. షాప్ లోపల బయట కూడా కార్లు పెట్టడానికి స్థలమే లేదు. ఇంకా చుట్టుపక్కల షాప్ వాళ్ళు కూడా గొడవకి వస్తున్నారు. వచ్చే కస్టమర్లని కాదని కూడా అనలేను కదా. కిషన్ లాల్ భార్య కొంచెం ఆలోచించి అతనితో ఇలా అంది. అయ్యో, ఇందులో కంగారు పడాల్సిన విషయమేముంది? మీరు భూమిలో షాప్ ఎందుకు పెట్టకూడదు? పట్టణాల్లో ఉంటాయి కదా. కొంచెం ఆలోచించి చూడండి. ఎంత చిన్న విషయమో కదా. మన దగ్గర స్థలం ఉంది కదా, షాప్ ఉంది. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పనే లేదు. తెలివిగా ఆలోచించి భూగర్భంలో షాప్ పెట్టండి. ఈ విషయం నువ్వు చాలా బాగా చెప్పావు. నేను రేపే భూగర్భంలో ఒక షాప్ పెడతాను. అలా మరుసటి రోజు నుంచే కిషన్ లాల్ భూమి కింద షాప్ కోసం పని మొదలు పెడతాడు. అలా ఒక్క వారంలోనే తన భూగర్భంలో కార్ మెకానిక్ షాప్ తయారవుతుంది. ఇప్పుడు కిషన్ లాల్ దగ్గర స్థలం యొక్క కొరత లేనే లేదు. భూగర్భంలో షాప్ తెరిచాక కిషన్ లాల్ పని రెండింతలయింది. ఇంకా అతని చుట్టుపక్కల షాప్ వాళ్ళు కూడా ఆనందించారు. అన్నా, షాప్లో ఖాళీ లేదు, కార్లని ఎక్కడికి పంపను? అరే చోటు, పంపించు భూగర్భంలో మెకానిక్ షాప్కి. ఇప్పుడు మన దగ్గర కింద కూడా స్థలం ఉంది కదా. విజయపూర్ అనే ఊరిలో సంజు అనే ఒక దొంగ ఉండేవాడు. అతను చాలా భయంకరమైన దొంగ. తన గ్యాంగ్ తో కలిసి చుట్టుపక్కల ఊర్లలో దొంగతనాలు చేసేవాడు. అతనికి ఇంకా అతని గ్యాంగ్ కు భయపడి ఇంకా ఎవ్వరూ రాత్రి ఇంట్లో నుండి బయటకు వచ్చేవారే కాదు. అరే అన్నా, తొందరగా ఇంటికి వెళ్దాం. చీకటి పడేలా ఉంది. సంజు గ్యాంగ్ చూశారంటే చంపేస్తారు. అవునన్నా, తొందరగా నడు. వీరి భయం చూసి సంజు చాలా ఆనందపడేవాడు. చూశారా, అందరూ నన్ను చూసి ఎంతగా భయపడుతున్నారో. వెళ్ళండి, వెళ్ళి దోచుకుని జల్సా చేయండి. ప్రభుత్వం ఎన్నోసార్లు ఆ ఊరిలో పోలీస్ స్టేషన్ కట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ సంజు పోలీస్ స్టేషన్ కట్టకముందే అక్కడ పని వాళ్ళని భయపెట్టి వెళ్ళగొట్టేవాడు. అందుకే పోలీస్ స్టేషన్ కట్టలేకపోయారు. ఒకరోజు విజయపూర్లో చాలా పెద్ద జాతరే పెడతారు. అక్కడికి పక్క ఊరు నుండి వినోద్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అప్పుడే అక్కడ సంజు గ్యాంగ్ వచ్చి దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఇక సంజు గ్యాంగ్ అక్కడి నుండి వెళ్లిపోయాక వినోద్ అందరినీ ఆ గ్యాంగ్ గురించి అడిగి తెలుసుకుంటాడు. అరే అన్నా, ఇక్కడ దొంగలు పట్టపగలే దొంగతనం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ లేదా? అరే అలా కాదు సార్, పోలీస్ స్టేషన్ ఇక్కడ వాళ్ళు కట్టనివ్వరు. పోలీస్ స్టేషన్ కట్టడానికి వచ్చిన వాళ్ళని ముందే తరిమేస్తారు. ప్రభుత్వం కూడా ఏమీ చేయడం లేదు. వినోద్ అక్కడి నుండి వెళ్లిపోయి ప్రభుత్వానికి దరఖాస్తు పెడతాడు. ఇంకా అంటాడు అక్కడ ఒక భూగర్భంలో పోలీస్ స్టేషన్ కడతాను అని. ఈ విషయం దొంగలకు తెలియకూడదు అని. మరి ప్రభుత్వం అతని దరఖాస్తును మంజూరు చేస్తుంది.
విజయపూర్లో భూగర్భం పోలీస్ స్టేషన్ కట్టడం ప్రారంభమవుతుంది. ఇంకా సంజు గ్యాంగ్ కి తెలియదు మరికొన్ని రోజుల్లో అక్కడ భూగర్భ పోలీస్ స్టేషన్ రెడీ అవుతుంది అని. ఇక వినోద్ కుమార్ తన ఆఫీసర్లతో కలిసి వేషం మార్చి చుట్టుపక్కల ఊర్లలో తిరుగుతూ ఉంటాడు. మరి అతనికి దొంగలు కనిపిస్తే వాళ్ళని పట్టుకొని భూగర్భ పోలీస్ స్టేషన్ లో పెట్టేవాడు. సంజు అతని దొంగ స్నేహితులు మాయం కావడంతో అతను ఆశ్చర్యపోతాడు. అరే ఏమైంది? మన వాళ్ళంతా ఎక్కడికి మాయమైపోతున్నారు? జగ్గా వెళ్ళి చూడు ఏంటో. కానీ వినోద్ జగ్గాని కూడా పట్టుకొని లోపల వేస్తాడు. ఇక సంజు బయటికి రాక తప్పలేదు. హ్యాండ్స్ అప్. పోలీసులు అతడికి నలువైపులా చుట్టుముడతారు. ఇక వినోద్ అతనితో అంటాడు, సంజు, ఇక నీ ఆటలు చెల్లవు. నిన్ను మేము నలువైపులా చుట్టుముట్టాము. ఇక నువ్వు పోలీసులకు లొంగిపోవడమే. పోలీసులు సంజును పట్టుకుంటారు. ఇక సంజు ఇన్స్పెక్టర్ని ఇలా అడుగుతాడు. ఇన్స్పెక్టర్ సార్, మీరు నన్ను పట్టుకున్నారు, కానీ మీరు ఇక్కడికి ఎలా రాగలిగారు? ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా లేదు కదా. ఇక నడువు, నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ భూగర్భ పోలీస్ స్టేషన్ ఉంది. నీ స్నేహితులందరూ కూడా అక్కడే ఉన్నారు. మరి ఈలాగు భూగర్భ పోలీస్ స్టేషన్ కట్టడంతో చుట్టుపక్కల ఊర్లో వారందరూ సంజు అనే దొంగ నుండి విముక్తి పొందుతారు. ఇక అందరూ ఇన్స్పెక్టర్ వినోద్ ని పొగుడుతారు.